కొత్త ఏడాదిలో సరికొత్త ప్లాన్తో రెడీ అయింది తెలంగాణ రెరా. రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచి బయర్స్ ప్రయోజనాలను రక్షించేలా టీజీ రెరా సరికొత్త ప్లాన్ రూపొందించింది. మరింత సాంకేతికతను అందిపుచ్చుకొని ఇటు బిల్డర్స్ కు అటు కొనుగోలుదారులకు సౌకర్యవంతమైన సేవలు అందించేలా రెరా అధికారులు రెడీ అయ్యారు. ఇప్పటి వరకు రెరా వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ల ఫిర్యాదులను స్వీకరిస్తున్న అధికారులు తాజాగా ప్రత్యేక యాప్ను సిద్ధం చేస్తున్నారు. ఈ యాప్ ద్వారా ఆయా ప్రాజెక్టుల వివరాలు తెలుసుకోవడంతో పాటు రెరాకు ఫిర్యాదు చేయొచ్చని అధికారులు చెబుతున్నారు. టీజీ రెరా న్యూ ఇయర్ న్యూ ప్లాన్. ఫిర్యాదుల కోసం యాప్ను సిద్ధం చేస్తున్న అధికారులు. బయ్యర్స్ హక్కులు కాపాడేలా యాప్ డెవలప్. ఈ యాప్ ద్వారా సులువుగా ప్రాజెక్టుల వివరాలు తెలుసుకునే అవకాశం. యాప్ అందుబాటులోకి వస్తే అనార్గనైజ్డ్ సెక్టార్లో తగ్గనున్న మోసాలు. దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ సంస్థల మోసాలను అరికట్టడమే లక్ష్యంగా రెగ్యులేటరీ అథారిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందులో భాగంగా తెలంగాణలోనూ రియల్ ఎస్టేట్కు సంబంధించి ప్రత్యేక నియంత్రణ వ్యవస్థ ఏర్పాటయింది. తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ టీజీ రెరా పేరుతో ఉండే ప్రత్యేక కమిటీ బయ్యర్స్ నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరిస్తూ వారికి బాసటగా నిలుస్తోంది. గతంలో రియల్ ఎస్టేట్ రంగంలోని అనార్గనైజ్డ్ బిల్డర్లు ఎంతో మంది ప్రజలను మోసం చేశారు. రెరా ఏర్పాటుతో ఈ మోసాలకు బ్రేక్ పడింది. ప్రతి బిల్డర్ తమ ప్రాజెక్టులను రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. రెరా నిబంధనల ప్రకారం హామీ ఇచ్చిన సమయంలోపు ప్రాపర్టీలను హ్యాండోవర్ చేయాల్సిందే. నిర్మాణం ఎప్పటి వరకు పూర్తవుతుంది, ఎలాంటి ఎమ్యూనిటీస్ కల్పిస్తామన్న అంశాలను ఖచ్చితంగా రెరాకు బిల్డర్లు తెలియజేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా నిర్మాణ సమయంలో బయ్యర్స్ చెల్లించే డబ్బు వివరాలను ప్రతి 3 నెలలకు ఒకసారి సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ బిల్డర్లు సరైన వివరాలు సమర్పించకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇక రెరా చట్టం ప్రకారం అందులో రిజిస్టర్ అయిన ఏజెంట్లకు మాత్రమే ప్రాపర్టీలను విక్రయించేందుకు అర్హులు. ఇప్పటి వరకు తెలంగాణ రెరాలో దాదాపు 4000 మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు రిజిస్టర్ అయ్యారు. వీరి వద్ద కొనుగోలు చేసిన బయ్యర్స్ మోసపోతే ఏజెంట్లపై కూడా రెరా చర్యలు తీసుకోనుంది. ఇప్పటి వరకు దాదాపు 1200 ఫిర్యాదులను పరిష్కరించిన టీజీ రెరా వారికి నష్టపరిహారం కూడా అందించేలా కృషి చేసింది. తాజాగా టీఎస్ రెరా బయ్యర్స్ కు మరింత సౌలభ్యంగా ఉండేందుకు ప్రత్యేక యాప్ రూపొందిస్తోంది. ఈ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రాజెక్టు అప్డేట్స్ ను బయ్యర్స్ చెక్ చేసుకోవచ్చు. అవసరమైతే యాప్లో అక్కడికక్కడే ఫిర్యాదు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు అధికారులు. ఇది సక్సెస్ అయితే రాబోయే రోజుల్లో మోసాలన్నింటికీ చెక్ పడే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు రెరా అన్నది వచ్చేసి ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగాల అవకతవకలు జరగకుండా మానిటరింగ్ చేస్తుంటుంది. అది మీకు ఏ ఆడిటింగ్ కానీ మీకు ఏదన్నా మన నష్టం జరిగినా కానీ ఏమైనా డెవలప్మెంట్ చేయకున్నా కానీ రెరాను కస్టమర్ పోయి అప్రోచ్ కావచ్చు. దానివల్ల రెరా వల్ల ఇంకా ముందు ఇంకా మంచి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాయి. ప్రాజెక్టులు కూడా ఇంకా ముందు చాలా ప్రాజెక్టులు వస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగానికి ఎటువంటి డోకా ఉండదు, ముందు బాగా అభివృద్ధి చేస్తుంది. ఇక తెలంగాణ రెరాలో ఇప్పటి వరకు 9000కు పైగా ప్రాజెక్టులు రిజిస్టర్ అయ్యాయి. వీటిలో హైదరాబాద్తో పాటు పరిసర జిల్లాల్లోని ప్రాజెక్టులే సగానికి పైగా ఉన్నాయి. 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ, 8 యూనిట్ల కంటే ఎక్కువ ఫ్లాట్లు నిర్మిస్తున్న సంస్థలన్నీ రెరాలో రిజిస్ట్రేషన్ చేయాల్సిందేనని, లేకుంటే తమకు ఫిర్యాదు చేయాలని అధికారులు చెబుతున్నారు. ఆయా ప్రాజెక్టులకు రెరా నెంబర్ అలాట్ అయితే దానిని తప్పనిసరిగా బ్రోచర్పై ముద్రించాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే వారికి భారీ జరిమానాతో పాటు మోసం తీవ్రతను బట్టి జైలు శిక్ష కూడా విధించే అవకాశముందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.
రెరాలో రిజిస్ట్రేషన్ లేకుండా ప్రీ-లాంచ్ ఆఫర్లు ప్రకటించడం, బైబ్యాక్ స్కీమ్స్ పేరుతో ప్రచారాలపై ఫిర్యాదు చేయొచ్చు. అలాగే హామీ ఇచ్చిన సమయంలోగా ప్రాజెక్టులు హ్యాండోవర్ కాకపోతే బిల్డర్ల నుంచి నష్టపరిహారం పొందొచ్చు. అయితే ఫిర్యాదులు చేయడంలో జాప్యం తదితర కారణాలతో ప్రజలకు మరింత చేరువయ్యేలా ప్రత్యేకంగా టీజీ రెరా యాప్ను సిద్ధం చేసే పనిలో పడింది. ఈ యాప్తో అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉన్న మోసాలు మరింత తగ్గే అవకాశముందని రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.